వెల్కమ్ టు డిటివి న్యూస్. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం రాచపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మడెత్తుల మల్లేశం ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిపోర్టర్గా మాడెత్తుల శివకుమార్ అనే వ్యక్తి తన సొంత లాభం కోసం తాను పనిచేస్తున్న సూర్య పేపర్లో ఇందిరమ్మ కమిటీ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇల్లు ఇప్పిస్తున్నారని బదానం చేస్తూ వార్తలు రాస్తున్నాడు. నిజమైన పేద లబ్ధిదారుల పేర్లు ఇంకా లిస్టు ఫైనల్ కాలేదు, అధికారుల పర్యవేక్షణలో ఉంది. 18 మంది లబ్ధిదారుల ఇంటికి అధికారులు వచ్చి స్థితిగతులను చూసి సెలెక్ట్ చేయటం జరుగుతుంది. తనకు ఇల్లు రాలేదనే ధోరణిలో శివకుమార్ ఇలా రాస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ వాళ్ళు ఈ కార్యక్రమంలో అరెల్లి మోహన్, బెల్లం ఐలయ్య, మోత్కూరి రాజు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు సూర్య పేపర్ విలేకరి మూడెత్తుల శివకుమార్ గారు ఇందిరమ్మ ఇండ్లపై ఆరోపణలు చేయడం జరిగింది, వార్త రాయడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో 18 మంది అర్హులుగా ఇందిరమ్మ కమిటీ వాళ్ళు గుర్తించి ఎంపీడీఓ గారికి పంపించడం జరిగింది. ఎంపీడీఓ గారు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి తీసుకోపోవడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఈ శివకుమార్ అనే వ్యక్తి అతనికి ఇల్లు రాలేదని అసూయతో ఈరోజు కమిటీ మీద నిందలు మోపడం జరుగుతుంది. ఇందిరమ్మ కమిటీ వాళ్ళు లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులో కమిషన్ మాకు కూడా ఇంత రావాలని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళను ఇందిరమ్మ కమిటీ వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. బెదిరించుకుంటూ నాది పేపరు, నేను ఏదైనా రాస్తాను అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు. అతనికి ఇల్లుకి రాకపోవడం కారణం ఏంటంటే అతనికి 5 ఎకరాల భూమి ఉంది, మీ సేవ ఉంది, ఇల్లు ఉంది. ఎట్లా అర్హుడవుతాడని చెప్పి ప్రశ్నించినందుకు ఇవాళ ఇందిరమ్మ కమిటీ మీద నిందలు మోపి కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపడం జరుగుతుంది. ఈ శివకుమార్ పైన తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇందిరమ్మ కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పరువు నష్ట దావా వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ ఒక్క రూపాయి ఇందిరమ్మ కమిటీ వాళ్ళు లబ్ధిదారులేక తీసుకున్నా, లబ్ధిదారులతో నువ్వు నిరూపించిన ఈ కమిటీ మెంబర్స్, అలాగే నేను గ్రామశాఖ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని ఎడల నేను రాజపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిని. నా పేరు బెల్లం ఐలయ్య యాదవ్. మా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరమ్మ కమిటీ వాళ్ళ మీద సూర్య పేపర్ అనే శివకుమార్ అనే వ్యక్తి అసత్య ఆరోపణలు చేసి వాళ్ళను పేపర్ చైర్మన్కి ఎక్కించి మా పార్టీని కూడా పరువు నష్టం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కాబట్టి అతను ఇలాంటి ఏమైనా ఉంటే ఆ కమిటీ వాళ్ళు 18 మంది దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ కమిటీ మేము కడియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిరూపణ చేస్తే చేయని ఎడల నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నువ్వు మీ సేవలు అడుగుతున్నావు, నీకు 5 ఎకరాల భూమి ఉంది, నీకు ఇల్లు రాకపోతే అసభ్యమైన సమస్యలు వాళ్ళు తయారు చేసి గ్రామంలో వాళ్ళు బక్కా సక్కగా ఉన్నటువంటి వాళ్ళు 200-300 మంది ఉన్నారు. ఇవాళ 18 ఇళ్ళే వచ్చినాయి. ఆ 18 ఇళ్ళే ఎవరైతే అలా పూర్తిగా వాళ్ళు భూములు లేకుంటున్నారు వాళ్ళ మమ్మల్ని ఎవరు డబ్బులు అడగలే, మీ ఎవరికి ఇయ్యలే. ఇదేదో కావాలని కుట్ర పొందుతారు కొందరు, దాన్ని ఖండిస్తున్నాం మేము. రాజపల్లి, నా పేరు ముందరాజు. మాకు అయితే ఎవరు అధికారులు వచ్చి మాకు లంచం అడగలే, రూపాయి ఇవ్వలే, మా దగ్గరికి ఎవరు రాలే. మిమ్మల్ని కమిటీ వాళ్ళు డబ్బులు అడిగినని మమ్మల్ని కమిటీ వాళ్ళు డబ్బులు అడగలే, ఏం అడగలే. వాళ్ళు వాళ్ళని అతిగా నిందలెత్తారు. వాళ్ళ పతారు దెబ్బ చేయడానికి వాళ్ళు ప్లాన్ ఇస్తారు. నిజం లేదా? నిజం లేదు, ఎలాంటి నిజం లేదు. గ్రామం, నా పేరు చికట్ల నాగలక్ష్మి. మాకు ఇందిరమ్మ ఇల్లు రిలీజ్ అయినాయి, కానీ మా ఊరి వాళ్ళు మధ్య వ్యక్తులట పేద లంచాలు తీసుకుంటారని వాళ్ళు పేరు బదనం చేస్తారట. కానీ మా దగ్గర అయితే అలాంటిది ఇప్పటివరకు అయితే మా కమిటీ మెంబర్స్ కానీ ఇంకా మా వార్డ్ మెంబర్స్ వాళ్ళు ఎవ్వరు కానీ అలాంటివి అయితే ఏమో అనలేదు, చెప్పలేదు, తీసుకోలేదు కూడా. మాకు శాంక్షన్ అయినాయి. మీరు లంచాలు ఇచ్చిండ్రు అని చెప్పి మేము అంటున్నారు అందరూ మా ఇళ్ళ గురించి, అది నిజం? మేమైతే ఇదివరకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదు, మమ్మల్ని ఎవ్వరు ఏ అధికారులు కూడా అడగలేదు. అయితే మీ మీద వచ్చిన వార్త పేపర్లో వచ్చింది, మరి ఇందిరమ్మ ఇళ్ళ కమిటీకి సంబంధించిన అందరికీ పైసలు తీసుకుంటాను ఇస్తాను అని చెప్పి కమిటీ కరెక్ట్ లేదని చెప్పి అంటున్నారు. లేదు, కరెక్ట్గానే ఉన్నది, కమిటీ బాగానే ఉన్నది. మేము చాలా నిరుపేదలము, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి మాకు ఇల్లు ఇస్తారు. న్యాయపరంగానే న్యాయపరంగానే ఇస్తాను. ఎవరు రూపాయి ఇవ్వలేదు, రూపాయి కూడా ఏం తీసుకోవట్లేదు.
మరి మీ మీద అట్లా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మరి ఇవ్వండి మరి ఆ కమిటీ సభ్యులు ఇచ్చి నాకు తీసుకున్నారు అని అంటున్నారు వాళ్ళు. లేదు, ఇదివరకైతే మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆశించలేదు. వాళ్ళకు మేము చెప్పకుండా మా ఎవరెవరు నిరుపేదలు అని వాళ్ళే చూసి మరి మాకు ఆ ఇండ్లు సెలెక్ట్ చేసింది. నా పేరు అరెల్లి మోహన్. ఈ ఇందిరా మిల్లు మా ఊరికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇందిరా మిల్లు 18 ఇళ్ళు మా ఊరికి శాంక్షన్ అయినాయి. అది లబ్ధిదారులకు 18 మందిలో ఏ ఒక్కరికి గుంట భూమి ఉన్నా వాళ్ళకు స్లాపో లేకపోతే ఇవరకు లబ్ధి పొందిన వాళ్ళకు మేము ఇచ్చినా దానికి మేము బాధ్యులం అవుతాం. నిన్న మూడెత్తుల శివకుమార్ అనే వ్యక్తి పేపర్ ద్వారా సూర్య పేపర్ ద్వారా మా మీద ఆరోపణ చేసిండు. ఆ ఆరోపణ నిరూపించకపోతే తీవ్రంగా మేము పరువు నష్ట దావా వేస్తాం. ఎవరైనా మాకు ₹1 లంచం ఇచ్చినా మేము తీసుకున్నా అది నిరూపించంటే మేము దేనికైనా బాధ్యులుగా ఉంటాం. నిరూపించకపోతే మాత్రం వెంటనే మేము పరువు నష్ట దావా వేస్తాం. మేము తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం.